దర్శన్ హాల్లో కూర్చుని ఉంటాడు. దర్శన్కి తెలియకుండా సమీర జ్యూస్లో మత్తు మందు కలుపుతుంది. ఇక సమీర ఆ జ్యూస్ని చూసుకుంటూ, మీ అమ్మ కోసం నన్ను కాదంటావా, కానీ నేను నిన్ను వదలను అని సమీర మనసులో అనుకుని జ్యూస్ తీసుకెళ్ళి దర్శన్కి ఇస్తుంది. దర్శన్ ఆ జ్యూస్ తాగేస్తాడు. దర్శన్ జ్యూస్ తాగగానే దర్శన్కి తల తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సమీర దర్శన్ చేతిని తన భుజాలపై వేసుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద పోలీసులతో కలిసి దర్శన్ ఉన్న ప్లేస్కి వస్తుంది. దర్శన్ దర్శన్ అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది. ఇక ఆనంద మాట విన్న సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య కారులో వెళ్తూ ఉంటుంది. అదే కారులో ఆనంద ఫోన్ మర్చిపోతుంది. ఇక అప్పుడు శరణ్య ఇవన్నీ ఇలా అడుగుతూ ఉంటుంది. మేడం ఎక్కడికి వెళ్ళారో నీకు చెప్పారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెప్పారు మేడం అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటే, అయితే ఇప్పుడే మేడం దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇచ్చేద్దాం అని శరణ్య డ్రైవర్తో చెప్తూ ఉంటే, మేడం అని చెప్పి డ్రైవర్ అంటాడు. ఇక మరోవైపు దర్శన్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా డోర్ని ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటే, ఇక అప్పుడు సమీర సడన్గా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. సమీర బొట్టు లేకుండా జుట్టు చెరిగిపోయి ఆనందకు కనిపిస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని ఆనంద సమీరను అడుగుతూ ఉంటుంది. సమీర ఏం మాట్లాడకపోవడంతో ఆనంద కంగారుగా దర్శన్ దర్శన్ అని రూమ్లోకి వెళ్తుంది. ఇక అప్పుడు దర్శన్ స్పృహలో లేకుండా పడిపోయి ఉంటాడు. ఇక దర్శన్ మొహంపై ముద్దు మరకలు కనిపిస్తూ ఉంటాయి. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.